శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి మే 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు కన్యారాశి వారికి ఈ వారంలో వ్యయాధిపతి దశమాధిపతి కలిసి అష్టమ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఇది ప్రధానంగా వృత్తిపరమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఉద్యోగం మారడం కానీ, ఉద్యోగానికి ఏదైనా ఇబ్బంది కలిగి మానివేయడం కానీ, సడన్గా మరి ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదో ఒక అపవాదు నింద రావడం వలన మీరు వృత్తిపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే చాలా నిజాయితీగా చాలా సిన్సియర్గా పనిచేయనప్పుడు కూడా ఎవరో ఒకరు చేసిన పొరపాటు అది మీ మీదకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఏదో పెద్ద ఫ్రాడ్ జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది బయట వారికి. బట్ ఏదైనా ఈ సమస్య కొద్ది రోజుల్లోనే పరిష్కారం అవుతుంది. తొందరపడి పెద్ద నిర్ణయాలు లాంటివి తీసుకోకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఇక ప్రధానంగా మరి భాగ్యస్థానంలో ధనాధిపతి శుక్ర సంచారం మీ కుటుంబంలో ఒకరికి ఉన్నత విద్యా అవకాశాలు రావడం కానీ, ఉపాధి అవకాశాలు రావడం కానీ, విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇది స్త్రీలకి మరింత అదృష్టాన్ని కలిగించే అవకాశం ఉన్నది. మీ యొక్క తెలివితేటలకి వాక్చాతుర్యానికి తగిన ప్రాధాన్యం గుర్తింపు రావడం జరుగుతుంది. బట్ ఎవరైనా అటు సినిమా ఇండస్ట్రీలో చిన్న స్థాయి యాక్టర్లు కానీ, టీవీ మీడియా యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి ఏదో ఒక ప్రాధాన్యత, కొంత ఆర్థిక పరంగా అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ కన్యా రాశిలో ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి 24 శాఖల్లో చిన్న చిన్న వాళ్ళంతా కూడా ఎక్కువ కన్యా రాశిలోనే కనబడుతూ ఉంటారు. అది కెమెరామ్యాన్స్ అవ్వచ్చు, పాటలు రాసేవాళ్ళు, మిమిక్రీ వాళ్ళు, సంగీతం మ్యూజిక్ వాళ్ళందరికీ కూడా డ్యాన్సర్ల వాటికి కొద్దిపాటి అవకాశాలు గతంలో కన్నా కొద్దిగా బెటర్ అవ్వడం, ఒక స్థిరమైనటువంటి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి స్థానంలో కేతు గ్రహం వచ్చడం వల్ల చాలా మనీ వేస్ట్ అవుతూ ఉంటుంది. అది ఎందుకు ఖర్చు పెట్టారో అవసరం ఉండదు. అక్కలేని విషయాలు కానీ ఖర్చు పెట్టడం, ఇతరుల మాటలు నమ్మి మోసపోవడం, కొంతమంది పూజలని పునస్కారాలని వీళ్ళని నమ్మడం, ఎక్కువగా ధనాన్ని వ్యయ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి సాధారణంగా ఏదైనా ఇతరుల మాట నమ్మి మోసపోకుండా ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు లేదంటే జ్యోతిషం, ఈ వాస్తు వాటిని నమ్మి మీరు మోసపోయే అవసరం లేదు. జాతకం ఆటోమేటిక్గా బాగుంటే మీకు అన్నీ కూడా సెట్ అయ్యే అవకాశం ఉంది. అంటే కన్యా రాశి వారు ఏంటంటే నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఇటువంటి శాస్త్రాల మీద. అయితే ఉండొచ్చు, తప్పలేదు, కానీ వాళ్ళ యొక్క స్థాయిని మించి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒక 20 లక్షలు 30 లక్షలు కూడా ఇలాంటి పూజలు కానీ దాని కానీ ఖర్చు చేయడం వల్ల ఈ ప్రభావం వాళ్ళ జీవితాంతం కనబడుతుంటుంది. కాబట్టి అటువంటి వాటికి మోసపోకుండా జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా శని సప్తమ స్థానంలో ఉంటూ కుజగ్రహాన్ని కలియడం వల్ల ఈ వారం అంతా కూడా జీవిత భాగస్వామితో విభేదాలు రావడం కానీ, ఎవరో ఒకరు మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. మనశ్శాంతి లేకుండా ఏదో విధంగా అరెస్ట్ చేయడం, ఇబ్బంది పెట్టడం, లేదంటే మీ జీవిత భాగస్వామి ఏదో చేద్దామంటాం, ఈ విధంగా బెదిరింపులు లాంటివి కొన్ని వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా కొంతవరకు ఈ పెళ్లి విషయంలో, భర్త విషయంలో, ఎఫ్ఐఆర్ విషయంలో చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. ఏదో సహాయం చేద్దామని మీరు అనుకుంటే ఎదుటివారు దాన్ని అపార్థం చేసుకొని ఇటువంటి క్రిటికల్ పొజిషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ కన్యా రాశి వారు ఇటువంటి ఎఫ్ఐఆర్లో ఉండడం కానీ, ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం కానీ, అక్కలేని విషయాల్లో కళ చేసుకోవడం కానీ, భార్యాభర్తల మధ్య దూరడం కానీ అలాంటి కార్యక్రమాలు చేయకుండా సాధారణంగా మీ పని ఏదో మీరు చేసుకుంటే బెటర్. బట్ ఏదైనా ఈ రాశివారు అంతిమ విజయం మీకే రావడం జరుగుతుంది. కానీ అనవసర విషయాల్లో వివాదాల వల్ల కొన్ని చికాకులు, మనస్పర్ధలు రావడం జరుగుతుంది. అది వ్యక్తిగతంగా మీకు కొంత మాయని మచ్చగా కానీ ఒక ఇబ్బంది కానీ కలిగే అవకాశం ఉంది. ఒకవేళ మీకు కాకపోయినా మీ ఆత్మీయులకి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు అనవసర విషయాల్లో కల చేసుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరి జాతకంలో అయినా కుజుడు ఎంత బలంగా అనుకూలమైన స్థానాల్లో ఉంటే వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని పరిష్కరించుకోవడం, అటు ఆర్థిక పరంగా అయినా
అన్నదమ్ములతో విభేదమైన, భార్యాభర్తల సమస్యలైన కుజుడు బలంగా ఉంటే వారు ఈ సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కరించుకుంటూ ఉంటారు. మరి ప్రస్తుతం కుజుడు ఈ మే నెల 11 తారీఖు వరకు కూడా శని భగవానుడితో కలిసి సంచరించడం వల్ల చాలా వరకు ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచంలో ఈ విపత్కర పరిస్థితులు కూడా ఈ శని కుజుల కారణం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి మీద ఎంతో కొంత ప్రభావం నడుస్తుంది. ఇటువంటి ప్రభావం నుంచి బయటపడాలంటే మనకి ఈ సంకటాలు అంటారు, సంకటాలు కష్టాలు, వాటి నుంచి తొలగించుకోవాలంటే రేపు మే నెల 5వ తారీఖున వస్తున్నటువంటి మంగళవారం రోజు సంకటహర చతుర్థి 5వ తారీఖు నాడు రావడం వల్ల, మంగళవారంతో కూడి రావడం అన్నది ఇది రుణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, వివాహం జరగకుండా ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఈ మంగళవారం రోజు ఈ సంకటహర చతుర్థి రోజు హోమం అంటే గణపతి హోమం అన్నది చేయించుకోవలసి ఉంటుంది. ప్రధానంగా ఉండ్రాళ్ళు, గరిక, ఎండు ఖర్జూరం మొదలగు ద్రవ్యాలతో స్వామిని సంతృప్తిపరచడం వల్ల ఈ సంకటాలు కష్టాలు తొలగి మీ యొక్క పనులు సజావుగా సాగడం జరుగుతుంటుంది. ఏదన్నా మరి పనులు ముందుకెళ్ళాలంటే ఈ ప్రయత్నం తప్పకుండా మీరు చేసి చూడండి. మళ్ళా వచ్చే సంకటాల చతుర్థి నాటికి చాలా సమస్యలకి పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అంటే మనం అనుకున్న సంకల్పం నెరవేరేదాకా అంటే ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నప్పుడు ఈ ప్రతి నెల కూడా ఈ సంకటహర చతుర్థి చేయడం వల్ల దాని ఫలితం మీరు కంప్లీట్గా చూడడం జరుగుతూ ఉంటుంది. ఏదైనాది కంటిన్యూ అయితే మీ చేత అవనవడం ఖచ్చితంగా దీనికి బ్రేక్ పడుతుంది. ఎందుకు బ్రేక్ పడుతుంది? మనం అనుకున్న పని పూర్తయితే మనం అక్కడ నుంచి మానేస్తాం కదా, అందువల్ల కంప్లీట్గా మీకు ఇది సక్సెస్ రావడం జరుగుతుంది. అయితే ఇందులో ఏంటంటే మేము ఆ గుళ్ళో డబ్బులు కట్టేసామండి, మా తరపున మా అమ్మగారు చేస్తారండి, దాన్ని ఇంకో వేరే వాళ్ళని పొరం, ఇవేమి జరగవు. మీరు స్వయంగా దగ్గరుండి చేసుకుంటేనే మీ ఫలితం ఈ ఫలితం రావడం జరుగుతుంది తప్ప అది ఈ విధంగా మీరు డబ్బులు కట్టేసాం వాళ్ళు చేసే మనకు కుదరదు. దానివల్ల ఇంకా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి మీ శాస్త్ర ప్రకారం మీ యొక్క జాతకంలోనే, మీ జన్మ జాతకంలోనే ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది దశ బట్టి అవ్వచ్చు, గోచారాన్ని బట్టి అవ్వచ్చు. ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చాలా అనుభవంతో కూడుకున్నటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి జ్యోతిష్కుని సంప్రదించి వారు చెప్పిన విధంగా కొన్ని సూచనలు మీరు కంప్లీట్గా చేసుకోవలసి ఉంటుంది. జాతకం చూపించుకున్నంత మాత్రాన ఎవరి జీవితం మారదు, అందులో మీరేం పెద్ద గొప్ప ఏం కాదు. కాబట్టి జాతకం చూపించుకొని దానికి పరిష్కార మార్గం చేస్తేనే మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప కేవలం జాతకంలో ఉన్నది తెలుసుకోవడం వల్ల ఆ సమస్య మరింత పెద్దదవుతుంది తప్ప దానికి పరిష్కారం అయితే అవ్వదు. కంప్లీట్గా సమస్యలతో ఉన్నవాళ్ళు అంటే జీవితంలో ప్రస్తుతం ఎంతో జీవన విధానం పెరగడం వల్ల మరి ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి. కాబట్టి కొద్దిపాటి వ్యయంతో మీ జాతకాన్ని మీరు సరి చేసుకోవచ్చు. మరి అది మీ యొక్క నమ్మకాన్ని బట్టి, అవతల వారి యొక్క విద్వత్తును బట్టి ఆధారపడి ఉంటుంది. స్వస్తి.